హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను కట్టే కొట్టే తిట్టే అన్నట్టు ఒక 3 మినిట్స్లో మీకు రాగి సంగటి ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ రేషన్ బియ్యం తీసుకోవాలి ఫ్రెండ్స్. అదే స్టోర్లో ఇస్తారు కదా ఆ బియ్యము. ఒక 3 కప్స్ రేషన్ బియ్యంలోకి ఒక పిండి, ఒక టీ గ్లాస్ 3 టీ గ్లాసెస్ రేషన్ బియ్యంలోకి ఒక టీ గ్లాస్ రాగి పిండి ఉండాలి. బాగా ఒక 1 అవర్ వరకు రేషన్ బియ్యాన్ని 2 టైమ్స్ కడుక్కొని బాగా ఒక 1 అవర్ వరకు నానబెట్టాలి ఫ్రెండ్స్. నానబెట్టిన తర్వాత మంచిగా ఇక్కడ నుంచి ఫస్ట్లో చూపించినట్టుగా మీకు మంచిగా ఎగరబడాలి రైస్. ఎగరబడిన తర్వాత మనం రాగిపిండి వేయాలి దాని మీద. రాగిపిండి వేసి మళ్ళీ అగైన్ మూత పెట్టి ఒక 2 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత తెడ్డు ఫ్రెండ్స్, ఇది తెడ్డు నేను ఊరి నుంచి తెచ్చుకున్నాను. అండ్ పక్కన వాటర్ ఉన్నాయి కదా, చెంబులో వాటర్, అవేంటంటే వేడి చేసిన వాటర్. అంటే మనకు గట్టిగా సంగటి ఉన్నప్పుడు కొద్దిగా జావగా, బాగా జావలాగా కాదు, కొంచెం ఇట్లా మంచిగా ఉంటేనే తినడానికి బాగుంటుంది. సో అప్పుడు మనం డైరెక్ట్ చన్నీళ్ళు పోయొద్దు. అందుకనేసి వేడి నీళ్ళు కాగబెట్టుకొని పక్కకు తెచ్చిపెట్టుకో. ఇప్పుడు ఇక్కడ ఇట్లా కొంచెం గట్టిగా ఉంది కదా, అట్లాంటి సిచ్యువేషన్లో అది వేసి బాగా తెడ్డుతో ఎనిపితే సంగటి మంచిగా వస్తుంది. అట్లా ఉంటేనే, లైక్ గట్టిగా ఉంటే తినబుద్ధి కాదు, బాగా ఇట్లా ఉంటేనే మంచిగా తినబుద్ధి అవుతుంది. సో అట్లా బాగా తెడ్డుతోటి ఎనుపుకున్న తర్వాత వాటర్ నాకు కొంచెం గట్టిగా అనిపించింది. సో నేనేం చేశానంటే ఆ వాటర్ నేను ఏదైతే కాగబెట్టుకొని పోసానో ఆ వాటర్ దీనిలో పోసేసి, మొత్తం కాదు, జస్ట్ మనకి ఎంత అవసరమైతే అంత, ఇగో నేను ఇప్పుడు పోసాను చూడండి, కొంచెంగా పోసుకొని అట్లా మంచిగా ఎనుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా ఎనుపుకున్న తర్వాత మెత్తగా అయిపోతుంది. ఓన్లీ రేషన్ బియ్యమే ప్రిఫరబుల్. నార్మల్ మసూరా బియ్యము, నార్మల్గా రైస్ బ్యాగ్స్లో బియ్యం ఏంటంటే అవి ఎంతసేపు నానబెట్టినా కానీ మెత్తగా అవ్వదు. సంగటి కూడా బియ్యం లాగా అట్లా అనిపిస్తుంది. సో అంత ఎగ్జాక్ట్గా తిన్న ఫీలింగ్ అయితే రాదు. రేషన్ బియ్యం అయితేనే 100% మంచిగా వస్తుంది. చూడండి ఎంత మంచిగా ఉంది, కొంచెం వాటర్ యాడ్ చేసి ఎనుపుతుంటే. తర్వాత దీన్ని బాగా ఇట్లా ఎనుపుకున్న తర్వాత ఎగైన్ కొంచెం వాటర్ తోటి పైనంతా, అంటే చేతితోటి ఇట్లా అద్దినట్టు చేసేసి మూత పెట్టేసి మళ్ళీ అగైన్ సిమ్లో ఒక 5 నిమిషాలు పెట్టాలి. ఇంకా బాగా మగ్గుతుంది. రాగి పిండి అదంతా వేసి నేను బాగా ఎనిపున్నాను కదా, బాగా మగ్గిన తర్వాత మా జేజి మళ్ళీ మాకు ఏం చేసేదంటే అగైన్ రెండోసారి ఎనిపిన వెంటనే మాకు వేసేసేది. లేదు 1 టైం ఎనుపుకున్నా కూడా ప్రాబ్లం ఏం లేదు. 1 టైం ఎనుపుకున్న తర్వాత నేనైతే తీసి గ్యాస్ మీద పెట్టాను. గ్యాస్ మీద పెట్టిన తర్వాత బాగా మగ్గిన తర్వాత ఇంకా నేను మా హస్బెండ్ వెంటనే వేసుకొని తినేసాం. ఈ రాగి సంగటి లిటరల్లీ చిన్న గ్లాస్లో వాటర్ పెట్టుకొని చన్నీళ్ళు పెట్టుకొని కాలేది తింటేనే దానికి మంచిగా ఉంటుంది ఫ్రెండ్. దీనికి కాంబినేషన్గా నేను మటన్ కర్రీ చేశాను. మటన్ కర్రీ రాగి సంగటి ఎక్సలెంట్ కాంబినేషన్ ఫ్రెండ్స్. లిటరల్లీ మీరు ట్రై చేసి చూడండి. మేమైతే మా సైడ్, ఆంధ్ర సైడ్, రాగి సంగటిలోకి మిరపచారు మెత్తాళ్ళు, అంటే మిరపచారులో మెత్తాళ్ళు వేసి చేసుకుంటాం ఎండుమిరపకాయలతోటి, అదొక కాంబినేషను. బెండకాయ పచ్చడి, కోడిగుడ్డు పొరటు, అదొక కాంబినేషను. లేదు అని అంటే నాన్ వెజ్ లైక్ చికెన్ కానీ మటన్ కానీ వేసుకొని చేసుకుంటాము. అంత అయిపోయిన తర్వాత నేను వేసుకుని ఇక్కడ తింటున్నాను చూడండి ఫ్రెండ్స్. లైక్ ఇట్లా ఉంటుంది చూడడానికి. అది తింటే నిజంగా ఇంకెంతకన్నా ఏదైనా మంచి ఫుడ్ ఉంటుందా అని అనిపిస్తుంది మనకు. లిటరల్లీ ఎంత మంచి ఫీలింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. జస్ట్ మీరు కూడా ట్రై చేసి చూడండి. 3 మినిట్స్ ఉంది ఈ వీడియో. సో మీకు కంప్లీట్గా ఎట్లా చేయాలి అని నేను చెప్పాను కదా, మీరు ట్రై చేసి చూసి తిన్న తర్వాత నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దట్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు మై వీడియో ఫ్రెండ్స్.